హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సురేందర్, ట్యాక్స్ కన్సల్టెంట్, కేఎస్ఆర్ ట్యాక్స్ కన్సల్టెన్సీ, అల్వాల్, హైదరాబాద్. ముందుగా ట్యాక్స్ పేయర్స్కి మరియు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్న వారందరికీ హ్యాపీ న్యూ ట్యాక్స్ ఇయర్ 2025-26. అంటే ట్యాక్స్ ఇయర్ అని ఎందుకు అంటున్నానంటే, మొన్న ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ బిల్ పార్లమెంట్లో ఉంచారు. దాంట్లో కొత్త బిల్లులో మనకు కొత్త యాక్ట్ వస్తుంది. 2025 2025 అనేది కొత్త యాక్ట్లో మనకు ఇన్కమ్ ట్యాక్స్ బిల్ కొత్త బిల్ వస్తుంది. అందులో గతంలో అయితే ఫైనాన్షియల్ ఇయర్ లేకపోతే ప్రీవియస్ ఇయర్ అనేవారు. ఈ రెండు కన్ఫ్యూజన్స్ పోవడానికి మనకు కొత్తగా ఆ రెండింటి ప్లేస్లో ట్యాక్స్ ఇయర్ అని ఇప్పుడు చర్చించడం జరుగుతుంది. ట్యాక్స్ ఇయర్ అని ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ ట్యాక్స్ ఇయర్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. అంటే 1 ఏప్రిల్ 2025 నుంచి వచ్చే మార్చ్ అంటే 31 మార్చ్ 2026 వరకు ఇది ట్యాక్స్ ఇయర్. గతంలో అయితే దీన్నే మనము ఫైనాన్షియల్ ఇయర్ కానీ ఇన్కమ్ ట్యాక్స్లో వాడుకలో మనకు ఫైనాన్షియల్ ఇయర్ అని ప్రీవియస్ ఇయర్ అని రకరకాలుగా పిలుచుకునే వాళ్ళము. ఇవన్నీ కన్ఫ్యూజన్స్ పోవడానికి ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో 2025లో మనకు ట్యాక్స్ ఇయర్ అని పిలువబడుతుంది. కాబట్టి ఈరోజు స్టార్ట్ అవుతుంది. 1 ఏప్రిల్ 2025 నుంచి 31 మార్చ్ 2026 వరకు ఈ ట్యాక్స్ ఇయర్ అంటాము. ఈరోజు మొదటిగా ఇది స్టార్ట్ అవుతుంది. కాబట్టి వ్యాపారం చేసుకుంటున్న వారికి, అంటే బిజినెస్ మ్యాన్స్కి, జాబ్ చేస్తున్న వారికి, ఇంకా రకరకాలుగా ఇన్కమ్స్ ఎర్నింగ్ చేస్తున్న వారందరికీ ఈ ఇయర్ హ్యాపీగా ఉండాలి. వారి ఇన్కమ్ మరింత పెరిగి ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.